హాయ్ హలో వెల్కమ్ టు TV24. పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే. ఎందుకు ఆయన గురించి ఇంతలా చెప్పాల్సి వస్తుందంటే ఆయన చేసేటువంటి పనులు అంత గొప్పగా ఉంటున్నాయి కాబట్టి. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడకపోతే చాలా చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. చాలామంది ఆయన గురించి డబ్బా కొడుతున్నారు, ఇంకొకటి కొడుతున్నారు, ఏదో చెప్పేస్తున్నారు, ఏది పడుతుంది ఆయన గురించి చెప్పేస్తున్నారని కాదు. వినండి, చూడండి, ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎలాంటి వ్యక్తి గురించి చెప్పకుండా ఎలా ఉంటారు అని మీరు అనుకోకపోతే చెప్పండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు నిన్న కదా మొన్న అనుకుంటా భారతదేశానికి వరల్డ్ కప్ తీసుకొచ్చినటువంటి మహిళా క్రికెటర్లని కలిశారు. వాళ్ళని ఒక బస్సు వేయించి ప్రత్యేకంగా వాళ్ళని పిలిపించుకుని ఆయన ఆఫీసుకు పిలిపించుకుని వాళ్ళందరితో కూర్చుని ఒక 2-3 గంటల పాటు మాట్లాడి వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ పడ్డ స్ట్రగుల్స్ అన్నీ కూడా తెలుసుకుని వాళ్ళకి ఎవరిని కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆయన కలవటానికి వస్తే అంటే చేతులు ఊరికే పంపించరు ఆయన. ఈవెన్ నేను వెళ్ళినా కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చైనా సరే పంపిస్తారు. అది మన భారతదేశ గౌరవానికి సంబంధించినటువంటి మర్యాద అనేది చెప్పచ్చు. అలాంటిదే పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. ఆయన ఇంకా ఇలాంటి వాళ్ళని పిలిపించినప్పుడు ముఖ్యంగా వాళ్ళతో మాట్లాడుతూ ఒక్కొక్కళ్ళకి 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వటం జరిగింది, చెక్కులు ఇవ్వటం జరిగింది. అలాగే వాళ్ళ కష్టాలు తెలుసుకునేటప్పుడు చాలా విషయాలు చెప్పుకున్నారు. ఈవెన్ ఆ కెప్టెన్ కూడా, సార్ ఇలా మా ఊరికి రోడ్లు లేదు సార్, మాకు ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బందిగా ఉంది సార్, చాలా సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్తే పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాటలో అయిపోద్దమ్మా నేను చేస్తాను. చాలామంది ఏమంటారంటే నేను చూస్తానమ్మా, ఫండ్స్ కానీ ఇంకొకటి కానీ చూడాలి కదా. ఇది గత ప్రభుత్వంలో కానీ ఏ నాయకుడైనా సరే సాధారణంగా చెప్పేటువంటి మాట. బట్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర అలా కాదు. ఓకేనమ్మా నేను చేసి పెడతా, చేస్తాను అన్నారు తప్ప చూస్తాను అనేటువంటి మాట మాట్లాడలేదు ఆయన. సరే అన్నారు కదా, ఏ నెలకో లేదా 2 నెలలకో 3 నెలలకో సంవత్సరానికో పని చేసుకుంటారు, లేదా ఆయన అధికారానికి అంటే ఈ టర్మ్ ఆయనకు అయ్యే లోపల చేసి పెడతారేమో అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర వచ్చింది అదేనండి, ఏదైనా అప్పటికప్పుడే చెయ్యాలి. ఆయన ప్రేమ అంత అద్భుతంగా ఉంటుంది. దాన్ని తట్టుకునే కెపాసిటీ మనకు ఉండాలే కానీ ఆయన అంత ప్రేమను చూపిస్తూనే ఉంటారు. అది అడవి బిడ్డల్లో మనం అరకు పాడేరు వెళ్ళినప్పుడు చూసినటువంటి వాళ్ళ ప్రేమ అయినా కావచ్చు, వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి ప్రేమ అయినా కావచ్చు, వీళ్ళకైనా కానీ నిజంగా ఆ అమ్మాయి రోడ్డు కావాలని అడిగితే దానికి డబ్బులు ఉన్నాయా లేవా, దానికంటే ఎవరికి వాళ్ళకి ఎక్కడెక్కడో ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. గవర్నమెంట్లో అంత డబ్బులు పెట్టి ఇప్పుడు చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా లేదా, లేదంటే ఏదో నార్మల్గా మరమ్మతులు చేపిద్దాంలే అనేటువంటి పరిస్థితులు ఉంటాయి. బట్ అలా కాదు. ఏం ఆలోచించారంటే పవన్ కళ్యాణ్ గారు భారతదేశానికి ఒక వరల్డ్ కప్ తీసుకొచ్చింది, ఇంత గౌరవాన్ని నింపింది. ఇంత గౌరవంగా మనం సన్మానించుకోవాలంటే డబ్బులు ఇస్తే కాదు, ఆ ఊరికి అంటే ఇండియా ప్రౌడ్గా ఫీల్ అయ్యేటువంటి ఒక మహిళా క్రికెటర్ కెప్టెన్ ఆమె ఊరికే రోడ్ లేదు అంటే అది మనకి చెడ్డ పేరు, ఆయనకి చెడ్డ పేరు అనుకున్నారు, రాష్ట్రానికి దేశానికి చెడ్డ పేరు అనుకున్నారు. అందుకే పొద్దున్న ఆమె అడిగితే సాయంత్రానికి మొత్తం డాక్యుమెంట్స్, పర్మిషన్స్, దానికి సంబంధించినటువంటి ఫండ్స్ అన్నీ శాంక్షన్ చేస్తూ వెళ్ళిపోయింది. వెంటనే అక్కడ ఉండేటువంటి కలెక్టర్లు అందరూ వెళ్ళి సర్వేలు చేసుకున్నారు, అన్నీ అయిపోయినాయి. వెంటనే రిపోర్ట్ చేతిలో పెట్టారు, ఎస్టిమేషన్ చేతిలో పెట్టారు, ఫండ్స్ శాంక్షన్ చేసి దీంట్లో ఇంకొక చెక్క ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు. అవసరమైతే ఆయన సొంత డబ్బులేని ఇచ్చేస్తారు. అలాంటి మనిషి 5 లక్షలు ఇచ్చారు, సరే ఇక్కడతో అయిపోయింది, రోడ్డు వేయించారు, అది కూడా అయిపోయింది. ఇంకేంటి అంటే పవన్ కళ్యాణ్ గారు అందరితో ఊరుకోరుగా ఆమె మాట్లాడినటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గారికి ఆయన స్పందించే హృదయం అంటే నిజంగా ఈ రోజుల్లో ఉన్నటువంటి నాయకుల్లో ఆయన మొదటి వ్యక్తి. కాబట్టి ఆయన లాంటి వ్యక్తి ఈ దేశంలోనే ఈ రాజకీయ వ్యవస్థలోనే మనం చూడలేదు. కాబట్టి ఆమె మాట్లాడేటప్పుడు సార్ ఆ అమ్మాయికి ఇల్లు లేదు సార్, ఈ అమ్మాయికి ఇంట్లో ఇబ్బందిగా ఉంది సార్, కనీసం తినడానికి తిండి కూడా ఉండేది కాదు సార్, లేదు సార్ అని చెబితే సరే ఏ కిరాణా సరుకులో ఇంకొకటో పంపిస్తారా అని అనుకోవచ్చు. బట్ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. ఒక రోడ్ వేయటానికి గవర్నమెంట్ తరఫున 6,20,00,000 ఇస్తే శాంక్షన్ చేపించి 85 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఆయన సొంత డబ్బులు ఇస్తే మళ్ళీ ఇంకా ఆయనకి మనసు ఇంకా అక్కడతో సరిపెట్టుకోవాలా, ఇంకా ఏదో ఇవ్వాలి అని చెప్పి మళ్ళీ వాళ్ళ ఇంటికి టీవీలు, ఫ్యాన్లు, లైట్లు, కుక్కర్లు, ఆఖరికి రైస్ కుక్కర్లు, మిక్సీలు, గ్రైండర్లు, బాత్రూంలో వాడేటువంటి బకెట్లు,
బెడ్షీట్లు, రగ్గులు, బట్టలు, వాట్ నాట్ అంటే ఇంట్లోకి ఏం కావాలో అవన్నీ కూడా తెల్లారేపాటికే వాళ్ళ ఇంటికి చేరుకునేలాగా జనసేన పార్టీ నాయకులతో, అది అరకు పాడేరు ఎక్కడో లోపల ఇంకొక చోట అనేది చూడాల, వెళ్ళాలి, వెళ్తాయి అంతే. పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే జరిగిపోద్ది అంతే. ఏదో సినిమాలు అంటారు కదా, నువ్వు అనుకో స్వామి అయిపోద్ది అని అంటే ఇదే. ఆయన అనుకున్నాడు, అయిపోయింది. అది రోడ్డు అయినా వాళ్ళ ఇంట్లో జీవితంలో వెలుగైనా ఆయన అనుకుంటే అయిపోవలసిందే. అందుకనే అలాంటి వ్యక్తి గురించి చెప్పకుండా ఎందుకుంటాం? చెప్పకపోతే అది ఎంత పెద్ద తప్పు అవుతుంది. అలాంటి వ్యక్తి తాలూకా ఆ వైబ్రేషన్స్ ఏ ఒక్కరిలో అన్నా వచ్చి ఒక్కళ్ళైనా అలాంటి పని చేస్తే ఎంత బాగుంటుంది. అందుకే మా ప్రయత్నమే ఇది. ఎంతోమంది అలాంటి గొప్ప వ్యక్తిని ఆయన ఇప్పటి వరకు చేసినటువంటి సేవా కార్యక్రమాలకు కొన్ని వందల కోట్లే ఆయన సొంత డబ్బులే పెట్టారు. సినిమాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా. అలాంటి వ్యక్తి మీద కుల ముద్రేసి, మతం ముద్రేసి, ప్రాంతం ముద్రేసి ఎవరికి వాడు పవన్ కళ్యాణ్ గారిని కించపరచాలి, ఆయన రాజకీయాలకు దూరం చేయాలనుకునేటువంటి వ్యక్తి. ఆయన కనుక రాజకీయాల్లో లేకుండా ఉండుంటే ఈరోజు ఇంతమందికి ఇన్ని సేవా కార్యక్రమాలు చేసి ఉండేవాడా? ఇంతమందికి ఇన్ని అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చాయో కాదో మీరే ఆలోచించండి. ఒక గిరిజనులు అసలు అడవి బాట పట్టి ఆయన వాళ్ళకి ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రోడ్డు వస్తుంది అనేటువంటి ఆలోచన కూడా మర్చిపోయారు. అసలు ఆలోచన కల్లో కూడా తీసుకురావటం అనే దాన్ని కూడా వదిలేసుకున్నారు. వాళ్ళ ఊరికి, వాళ్ళ ఇంటికి కరెంట్ వస్తుంది, దాని వెలుగులో మా పిల్లలు చదువుకుంటారు అనుకునేటువంటి ఆ కల కంఠం కూడా మానేశారు. అలాంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత జస్ట్ 1.5 ఇయర్లోనే నిజం చేసి చూపించారు. అంటే ఇవన్నీ కూడా అయిపోయినట్టేగా. అవన్నీ ఈ కులం ముద్రేసి, మతం ముద్రేసి, ప్రాంతం ముద్ర వేసి పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాలకు దూరం చేద్దాం అనుకునేటువంటి వ్యక్తులు ఆలోచించుకుంటే తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో లేకపోయి ఉండుంటే ఈరోజు ఇవన్నీ ఇంతమంది జీవితాల్లో వెలిగించినటువంటి వ్యక్తి ఎక్కడా కూడా ఆయన మతం కాదు, ఆయన కులం కాదు, ఆయన ప్రాంతం కాదు, ఆయనకేం బంధువర్గం కాదు. 99% పైగా ఆయన ఇచ్చినటువంటి సేవా కార్యక్రమాల్లో ఆయన కులానికి, ఆయన మతానికి సంబంధం లేనటువంటి వ్యక్తులకే ఇచ్చారు. ఆయన ఎక్కడ అవి చూసి ఇవ్వటం అనేది ఆయనకి తెలియదు. కానీ మీరు మాట్లాడేటువంటి మాటలు ఆయన నియోజకవర్గంలో ఏదో చేసేయాలి, ఆయన మీద కుట్ర జరగాలి, ఆయన్ని ఒక వర్గానికి, ఒక మతానికి, ఒక కులానికి అంటగట్టాలి అనేటువంటి ప్రయత్నం. చెప్తున్నాను కదా, దేవుడు అనేవాడు పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే, అలా నిస్వార్థంగా పనిచేసేవాడి జోలికి వస్తే డెఫినెట్గా కర్మ రూపంలో చాలా బలమైనటువంటి తీర్పునిస్తాడు. గతంలో చాలా మంచి తీర్పే ఇచ్చాడు, ఇక ముందు కూడా అలాంటిదే ఇస్తాడు. నిస్వార్థంగా ప్రజలకి ఒక దేవుడిలాగా ఆయన వచ్చి ముందుకు వచ్చి సేవ చేస్తుంటే ఆయనను కూడా తప్పట్టేటువంటి మీలాంటి వ్యక్తుల కుట్రలు ఇక్కడతో ఆగాలి. ఆగకపోతే ఆ దేవుడే మీకు బలమైనటువంటి శిక్ష వేస్తాడు. అందులో ఎటువంటి ఆలోచన లేదు.